శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం సరస్వతాయ నమ. ఓం గురు దత్తాత్రేయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. మా గురువుగారు అయినటువంటి శ్రీకృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్ర మొదటి పారాయణం. ఉపోద్గతము. మహారాష్ట్ర దేశంలో వారందరికీ శ్రీ గురు చరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశం అంతటా దత్తాత్రేయ భక్తులు దీన్ని చదివేదరు. కొందరు దీన్ని నిత్య పారాయణం చేసేదరు. దీన్ని రచించిన వారు సరస్వతి గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీవల్లభ యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క లీలలు విచిత్ర చర్యలు వర్ణింపబడినవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్య అవతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్లర్ పాంగకర్ అభిప్రాయము ప్రకారం మీ రెండు తరములు 14-15 శతాబ్దం వెలిసాను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా గలవు. ఇందులో ముఖ్యమైనవి నైజము ఇలాకాలో శ్రీ మాణిక్య ప్రభువు, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కలకోట్ మహారాజు, తొట్టతొదుకు అహ్మదాబాద్ నగర్ జిల్లాలో షిరిడీలో శ్రీ సాయిబాబాను. బాబా 1918 సంవత్సరంలో మహాసమాధి చెందారు. శ్రీ అక్కలకోట మహారాజు అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అయిన కొందరు భక్తుల నమ్మకం. 5వ అధ్యాయంలో వేప చెట్టు కింద పాదుకులు ప్రతిష్ఠించిన కథయు, ఇది 20వ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవమును ఈ నమ్మకం దృఢపరుచుచున్నవి. పైన వివరించిన 2 అవతారములు విచిత్ర లీలను శ్రీ గురుచరిత్ర గ్రంథమందు 53వ అధ్యాయంలో సరస్వతి గంగాధరుడట్లే వర్ణించను. ఇట్లనే శ్రీ గోవింద రఘునాథ్ ఓరఫ్ అన్నా సాహెబ్ దాబోల్కర్, హేమడ్ పంత్ అనువారు శ్రీ సాయి లీలను 53వ అధ్యాయంలో శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథం వర్ణించి ఉన్నారు. కనుక ఈ సాయి సచ్చరిత్రము ఈనాటి గురు చరిత్ర అని చెప్పవచ్చును. పై చరిత్రల గురించి కింద అంశంలో గమనార్హము. శ్రీ గురు చరిత్రను రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగా తెలియకుండను. అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు రాయగలిగారు. శ్రీ సాయి సచ్చరిత్ర యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు మహారాష్ట్ర దేశంలో అనేక యోగుల చరిత్రలో చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతం వారి నిత్య పారాయణ గ్రంథము. శ్రీ సాయి సచ్చరిత్రము జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలో పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రంలో పొందుపరిచి ఉండుట చూడగలరు. ఏకనాథ భాగవతం మా రాజ్మా చేస్తున్నారు. రోజు అంటే మంగళవారం బుధవారం సాయంత్రం 4 గంటల నుండి పారాయణం కృష్ణానోస్ అనే యూట్యూబ్ ఛానల్లో జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి చూడవచ్చు. శ్రీ గురు చరిత్రం యొక్క ముఖ్యంగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే దాన్ని బోధపరుచుకొనుట బహు కష్టము. దాన్ని ఆచరణలో పెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులో విషయములు తేట తెల్లముగా మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వారిని అందరూ సులభంగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. శ్రీ గురు చరిత్ర వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏళ్లకు రాయబడినవి. కానీ సాయి సచ్చరిత్రలో కొన్ని లీలలు రచయిత స్వయంగా చూచను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథమును ప్రారంభించను. వారి యజ్ఞానుసారము అక్కడికక్కడ ముఖ్యమైన విషయం లీలలో టూకీగా రాయించుకొనను. 1918 సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తర్వాత శ్రీ సాయి లీల మాసపత్రికలో సాయి సచ్చరిత్రను కొంచెంగా ప్రకటించను. శ్రీ సాయి సచ్చరిత్రము మీ విధంగా 1923 నుండి 1929 వరకు సాయి లీలలో ధారావాహికగా ప్రచురింపబడి 1930లో పూర్తి గ్రంథ రూపం ముద్రింపబడినది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రము ప్రస్తుత గ్రంథము అధికారమైనది. షిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకున్న భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజంగా యొక్క వరము. శ్రీ సాయి సచ్చరిత్రము అన్నా సాహెబ్ దాబోల్కర్ కూర్చను. కానీ ప్రతి అధ్యాయం చివరను శ్రీ సాయి ప్రేరేపించే హేమడ్ పంత్చే రాయబడినట్లున్నది. కావున హేమడ్ పంత్ ఎవరిని పాఠకులు అడగవచ్చు. అన్నా సాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారిగా శ్రీ సాయిబాబాను దర్శించినప్పుడు వారి బిరుదు దాబోల్కర్కు కరుణించింది. ఎప్పుడు ఏ సందర్భంలో నీ బిరుదును అతనికి నొసగారో అను విషయము 2వ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు. అన్నా సాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తంగా చెప్పబడి ఉన్నది. గ్రంథ రచయిత దాబోల్కర్ 1859 సంవత్సరంలో ఠానా జిల్లాలో కేల్వమహిమందు యొక్క పేద ఆద్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారు తాతతండ్రులు దైవభక్తి గలవారు. దాబోల్కర్ తమ ప్రథమ విద్యను స్వగ్రహం ముందే పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్య అభ్యసించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులను బాగుండటం చేత
బాగు బాగునుండక చేత వారు పై క్లాసులు చదవటం మానేరి. అప్పట్లో ఉన్న సర్కారు నౌకరిని పరీక్షల్లో ఉత్తీర్ణులై తన ఊరిలో బడిపంతులుగా ఉద్యోగం ప్రవేశించిరి. ఆ సమయం ముందు కులాబా జిల్లాలో మమల్తదారుగా నున్న సాబాజీ చింతామణి చిట్నీస్ అనువారు వీరి సచ్చరితను బుద్ధి కుశలతను సేవారీతిని చూచి మెచ్చుకొని తలాటిను గ్రామోద్యోగిగా నియమించిరి. తరువాత ఇంగ్లీష్ గుమస్తాగా వేసిరి. పిమ్మట మమల్తదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించిరి. కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగంగా నిలిచిరి. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లో బ్రోచ్లో నియమితులైన ఆయా ఉద్యోగంలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చడం వల్ల 1901వ సంవత్సరంలో ఠానా జిల్లాలో షాహాపూర్లో మహంతదారుగా నియమింపబడిరి. 1903లో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేట్గా బాంద్రాలో నియమింపబడిరి. వారచ్చట 1907 వరకు ఉద్యోగం చేసిరి. తర్వాత ఆయన మోర్బడ్ ఆనంద్ బోర్దాల్లో పనిచేసి 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నియమితులయ్యారు. ఈ సంవత్సరం అందే వారికి షిరిడీ పోయి శ్రీ సాయి సందర్శనం చేయు భాగ్యం కలిగినది. 1916లో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదియును విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి చెందే వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులయ్యారు. బాబా మహాసమాధి పిమ్మట షిరిడి శ్రీ సాయిబాబా సంస్థానమును 1923వ సంవత్సరంలో తాను మరణించినంత వరకును ఎంతో చాతచక్యంగా నడిపిరి. వారి భార్య ఒక కుమారుడు, 5 కుమార్తెలు ఉండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమంగా నుండిరి. శ్రీ సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు 3 విధాలుగా సమాధానం చెప్పవచ్చును. దీర్ఘాలోచన చెయ్యకే విషయముల గురించి కానీ మనుష్యుల గురించి కానీ అభిప్రాయం చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబాను ఒక పిచ్చి ఫకీరినను, వారు షిరిడీలో శిథిలమైన పాడుపడ్డ మసీదులను అనేక సంవత్సరం నివసించిరి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చి వారిని నుంచి దక్షిణ రూపంలో ధనం వసూలు చేయుచుండిరని చెప్పెదరు. ఈ అభిప్రాయం తప్పు. ఆర్ఏ తర్కట్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగిపోవునప్పుడు కంటతడి పెట్టుకుంటును. అతనితో బాబా ఇట్లనెను, పిచ్చివాణిలో ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా? దానికి తర్కట్ గారి మిత్రుడు ఇట్లా జవాబునిచ్చాను, నాకు ఆ విషయం తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా. అందులోకి బాబా ఇట్లనెను, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుందరో వారికి బాబా నిజంగా గ్రహింపలేదని తెలుసుకోవు. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడని, మహమ్మదీయులని, బాబాను తమ పీరులతో నొకనిగా భావించి హిందువులు బాబా తమ మహాత్ముల్లో నొకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరం షిరిడీలో జరుగు ఉత్సవములు నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంత చూడమనిగా పేర్కొందరు. ఈ అభిప్రాయం కూడా సరైనది కాదు. శ్రీ సాయిబాబా సన్నిహితం కానీ వాస్తవం గాను సేవించిన వారు మాత్రము బాబాని భగవత్ అవతారంగా ఎప్పటికీ భావించుచున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతములు నిచ్చెదను. శ్రీ సాయిబాబా సర్వంతర్యామి. బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అనే గ్రంథముల పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు ఎంబిఆర్ రేగే గారు ఇట్లా రాసిన, బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపం దాల్చిన భగస్వరూపంగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీలా ప్రబోధముల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయుచుండిరి. వారి నశ్వరమైన దేహము మాయమైపోయినా కానీ దానిలో అప్పుడప్పుడు నిన్న బాబా మాత్రం నిప్పటికీ అనంత శక్తి వల్ల నిలిచి వారి సమాధి చెందకముందు భక్తులతో తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించే యొక్క అసంఖ్యక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. శ్రీ బివి నరసింహ గారు రచించిన భక్తుల అనుభవములు అనే పుస్తకంలో మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇట్లా రాసి ఉన్నారు, నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారుగా భావించదును. 1918వ సంవత్సరంలో వారు సమాధి చెందకముందునట్లే భావించితిని. ఇప్పటికీ నేను అట్లే భావించుచున్నాను. నాకు మాత్రం వారి సమాధి చెందినట్టు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారు మానవ శరీరము మా కన్నుల ముందు సంచరించునుండను. ఒక్కొక్కప్పుడు మా దృష్టికి విశేషంగా ఆకర్షించండి, కానీ ఎక్కువ భాగం
మా ఎరుకలో నిలిచింది మాత్రం వారి అనంతతత్వమే. శాశ్వతము అశాశ్వతంలో అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబం వల్లే వారు మాకు భాషించేవారు. అశాశ్వతమైన తమ మానవ దేహమునొక్కప్పుడు మా ముందు మా ముందర తొలకమని మరిపించేవారు. అప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబా అను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచి ఉన్నది. బివి నరసింహ గారిచే రచింపబడ్డ భక్తుల అనుభవంలో అనే గ్రంథంలో 1921లో ఆచార్యజీ నార్కే ఎంఏ ఎంఎస్ఎస్సి పూనా ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్లా చెప్పి ఉన్నారు. ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబాను ఒకరు నుంచిదని. సాయిబాబా భగవంతుడు అయిన సామాన్య సత్పురుషుడు కాదు. మా మామయ్య గారు శ్రీమాన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని వల్లే పూజించేవారు. నేను కొత్తగా షిరిడీకి వెళ్ళినప్పుడు ఆడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపదుతుడై ఉండెను. ఆ కారణంగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండిరి. ఆయన పిచ్చివాడా ఏమి సంశయంను నా మనసులో మెదిలను. మామూలుగానే హారతి పూర్తి అయ్యాను. ఆనాటి సాయంకాలం నేను బాబా పాదములు ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలని మోచు, నేను పిచ్చివాడిని కాను అనెను. ఎంత ఆశ్చర్యము! నా హృదయగత భావము గ్రహించుచున్నారు. వారికి తెలియకుండానే మన ఏ రహస్యము దాచగలము. వారు అంతర్యామి, నా ఆత్మ యొక్క అంతర్యామి. వారు అంతర్యామిత్వము గురించి నాకనేక నిదర్శనములు కలిగాను. వారు నాతో మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడిన వలె ఉండువారు. నా హృదయంలో గల యోచనలను కోరికలను గ్రహించుచుండువారు. వారు నాలో ఉన్న భగవంతుడు, వారే భగవంతుడిని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేదు. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుకుంటుని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులని, వారి ఇష్టానుసారము సర్వము నడిపించదని అనే ఒకే నమ్మకం కలుగుచుంది. రావ్ బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ రాసిన షిరిడి సాయిబాబా యందు గ్రంథంను ఉపోద్భవంలో గౌరవనీయులు అమరావతిలో ప్రసిద్ధి చెందిన వకీలు నగు దాదాసాహెబ్ కపాడ్ ఇట్లా అనిచును. శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతర్గతమందు మొదలు ఆలోచనలను తెలిసిన వాని వల్ల ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖసంతమును కలుగజేయుచుండిరి. ఆయన భూమిపై నడియాగు దైవమై భావము కలిగిచుండెను. దాసగను మహారాజు నవర్త మంజరి అను శాస్త్రమునందు సాయిబాబా జగత్ యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైన అంతరాత్మగాను, నిత్యం శాంతమూర్తిగాను వర్ణించి ఉన్నారు. హేమడ్ పంత్ సాయి సచ్చరిత యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసుచుండిన యొక్క వింత యోగిగా వర్ణించను. కానీ రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడని, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడని నిశ్చయించును. షిరిడి భక్తులందరూ, ముఖ్యంగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాను మిక్కిలి భక్తులని, వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగుతాడు. ఆయన ఎల్లప్పుడూ బాబా దేవా అని సంబోధించను. ఈ భక్తులందరి అభిప్రాయాలను అవతరించి వారు చెప్పిన దానిలో యథార్థం గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించదుగాక. ఉపనిషద్దుష్టులైన మహాపూర్వ ఋషులు భగవంతుడు సర్వంత్యామయును సత్యము దర్శించిరి. బృహదారణ్యక, చాందోక్య, కట, శ్వేతస్వత్తర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వవస్తు సముదాయకమైన ప్రకృతి ఎంతము భగవంతుని రచనమని, అది అంతయు అంతర్యామిచే అనేక సర్వము సృష్టించి పాలించడి భగవంతునిచే వ్రాచింపబడి ఉన్నదని వకించుచున్నది. ఈ సిద్ధాంతంను నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణ శ్రీ సాయి సచ్చరిత్రము. సాయిబాబుకు సంబంధించిన ఇతర గ్రంథములు చదివిన వారు తప్పక ఈ సత్యము గ్రహించి యథార్థము శ్రీ సాయిని దర్శించగలరు. ఉపోద్గతం సంపూర్ణం. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భూవత్. శ్రీ సాయినాథ నమః. మొదటి అధ్యాయం. గురుదేవస్థుతి. తిరగలి విసురుట, దాని వేదాంత తత్వము. దేవస్థుతి. పూర్వం సాంప్రదాయానుసారము హేమడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత గ్రంథమును గురుదేవస్థుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమంగా విఘ్నేశ్వరుని నమస్కరించు స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదంగా సాగునట్లుగా వేడుకుంటును. శ్రీ సాయినాథుడే సాక్షాత్ శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వదేవిని స్మరించి ఏమో తనని
గ్రంథరచన పురుగొల్పునందులను నమస్కరించు శ్రీ సాయియే సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానం చేయుచున్నారని చెప్పుచున్నాం. తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రార్థించి శ్రీ సాయి త్రిమూర్తాత్మక స్వరూపులని సమర్థ సద్గురులని వారు మనలను సంసారం నదిని దాటించగలరని చెప్పుచున్నారు. తర్వాత తమ గృహదేవతయు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలిసి ఉన్నారని, ఆ భూమి పరశురాముడి సముద్రము నుండి సంపాదించినదని చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రం చేసిరి. అటు పిమ్మట గోత్ర ఋషియగు భరద్వాజుని స్మరించెను. అంతేగాక యజ్ఞవకులుడు, భృగుడు, పరాశుడు, నారదుడు, సనక సనానందులు, సనత్కుమారుడు, శుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జమిని, వసంపాయనుడు, నవయోగేంద్రులు, మున్నగు పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్వ, నరహరి తదితర అర్వచనీయ యోగీశ్వరులను కూడా ప్రార్థించను. తదుపరి తన పితృమహామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లి చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునికి నమస్కరించను. అటుపై పాఠకులు నమస్కరించి ఈ గ్రంథము ఏకాగ్ర చిత్తముతో పారాయణం చేయుడని ప్రార్థించను. చివరగా తన గురువు దత్తావతారగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉండని చెప్పుచు ఈ ప్రపంచం మిథ్యేనము, బ్రహ్మయే సత్యమని అనుభవము తనకు కలిగి శక్తి వారికే కలదని చెప్పుచు నీ ప్రపంచంలో నీయే జీవులను పరమాత్మ నివసించున్నాడు వారందరికీ నమస్కరించను. పరాశుడు, వ్యాసుడు, సుండిలుడు మొదలగు వారు చెప్పిన భక్తి మార్గము పొగడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంత్ ఈ కింది కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910 సంవత్సరంలో తదుపరి ఒకనాటి ఉదయంన నేను షిరిడీ మసీదులో ఉన్న సాయిబాబాను దర్శనం కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ కింది విషయము గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని. బాబా ముఖ ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరగలించిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫ్ని చొక్క, అంటే బాబాగారు వేసుకున్న చొక్క, చేతులు పైకి మడిచి పిడికడి చొప్పున గోధుమలు వేచుచూ విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండి బాబా ఏమి చేయుచును? ఆయన అందులకు గోధుమలు విసురుచుండెను. వారు భిక్షాటనంచే జీవించువారే, వీరికి గోధుమ పిండితో నేమి నిమిత్తము? వారికి పిండి నిల్వలు చేయవలసిన అగత్యం లేదే అని చింతించిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా నెట్లే ఆశ్చర్యమగులయ్యిరి. కానీ మానెవ్వరికి కూడా బాబా ప్రశ్నించుటకు ధైర్యం చాలకుండాను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించను. ఆ బాలగోపాలను ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమ్మిగీడిరి. 4 స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబా పక్కకు జరిపి వారు విసురుడు ప్రారంభించిరి. వారు తిరగలి పిడిని చేత పట్టుకుని బాబా లీలలు పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబా కోపం వచ్చెను. కానీ వారి ప్రేమభక్తి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసిరినప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లనుకునేది, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారు ఎవరూ లేరు, వారు భిక్షాటనంచే జీవించేవారు కనుక వారికి రొట్టి చేసుకున్నట్టుకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితిలో బాబా గోధుమ పిండితో ఏం పని? బాబా మిక్కులు దయార్థ హృదయుడు వచ్చి మనకి ఈ పిండి పంచుటకే కాబోలు. ఈ విధంగా మననం వేరువేరు విధములుగా చింతుచు పాడుచు విసురుట ముగించిరి. పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనిచుండిరి. అంతవరకు శాంతంగా గమనించుచున్న బాబా లేచి కోపంతో వారికి తిట్టుచున్నట్లయినది. ఓ వనితల్లారా, మీకు పిచ్చి పట్టినదే ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటి చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణం చేత పిండి గోంపుటకు ఎత్తిచున్నారు? సరే, ఇట్లు చేయండి, పిండిని తీసుకుపోయి గ్రామపు సరిహద్దుల పైన చల్లుడి. అది విని ఈ వనితలు ఆశ్చర్యమైంది, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొని ఊరి సరిహద్దుల వద్దకు పోయి బాబా యజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనంతయు చూచి షిరిడీ ప్రజలకు బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని, ఊరిలో కలరా జాడ్యం గలదని, దాన్ని శాంతింప చేయుటకే అది బాబా సాధనమని చెప్పిరి. అప్పుడు వారు విసిరిన గోధుమలు కావని, వారు కలరా జాడ్యములు విసిరి
ఊరికి అవతల పారదోయాలని చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గాను. గ్రామంలో ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయు విన్న నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీనికి గూఢార్థము తెలుసుకున్న కుతూహలం కలిగెను. గోధుమ పిండి కలరా జాడిన సంబంధమేమి? ఈ రెండిటి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి దానికెట్లా సాధింపజేశాను? ఇదంతా అగోచరంగా తోచను. అందుచే నేను తప్పక ఈ విషయం గురించి రాసి బాబా లీలను మనసారా పాడుకొనవలనని నిశ్చయించుకుంటుని. ఈ లీలను చూసి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడైందిని. ఈ ప్రకారంగా బాబా సచ్చరితను రాసుకొనుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపా కటాక్షముచే ఆశీర్వాదముచే ఈ గ్రంథము నిర్విఘ్నముగా జయప్రదముగా పూర్తి అయినది. తిరగల విసుట వాని వేదాంత తత్వం. తిరగల విసుట గూర్చి షిరిడీలో ప్రజలు కొను రీతిగా కాక దానిలో వేదాంత భావం కూడా కలదు. సాయిబాబా షిరిడీ అందు సుమారు 60 ఏండ్లు నివసించరి. ఈ కాలమందు వారు తిరగలు విసురుచే ఉండిరి. నిత్యము వారు విసిరినది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలైనవి. తిరగల యొక్క క్రింది రాయి కర్మ, మీద రాయి భక్తి. చూడండి, తిరగల కింది రాయి కర్మ, మీద రాయి భక్తి. చేతితో పట్టుకొని పిడి జ్ఞానము, పిడిగలనేది జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారము గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయలను. అటు ప్రెమ్మట త్రిగుణారహితమైన పొందవలను. అహంకారము చంపుకొనవలను. ఇది వినగానే కబీర్ కథ జ్ఞప్తికి వచ్చింది. ఒకనాడు స్త్రీ యొకత తిరుగల్లో ధ్యానం వేసి విసురుచుండెను. దాన్ని చూచి కబీరు ఏడవసాగాను. నిపతి నిరంజనుడు యొక్క సాధుసుంపుడు చూచి కారణము కబీర్ ఇట్లా జవాబునిచ్చు. నేను కూడా ఆ ధ్యానం వలె ప్రపంచంలో తిరగల్లో విసరబడుదును కదా. దానికి నిపతి నిరంజనుట్లు బదులు చెప్పాను, భయము లేదు, తిరగలి పిడి గట్టిగా పట్టుకొను అనగా జ్ఞానము విడుమకు. సో మనం ఎక్కడికి వెళ్ళినా మనం నేర్చుకున్న జ్ఞానం, మనం గురువుగారి దగ్గర నుండి నేర్చుకున్న జ్ఞానం ఎప్పుడు వదిలిపెట్టకూడదు. నేను ఇట్లు గట్టిగా పట్టినో నీవు అట్లే చేయుము. మనసును కేంద్రీకరించుము, దూరంగా పోనివ్వకుము. అంతరాత్మకు చూచుటకు దృష్టికి అంతర్ముఖంగాను నీవు తప్పక రక్షింపబడదవు. మొదటి అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ పనమస్తు. శుభం భూవత్. ఈరోజు మొదటి అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. అలాగే రేపు అంటే రోజుకు ఒక అధ్యాయం చొప్పున ఈ సాయి సచ్చరితని మనం పారాయణ చేయడానికి ప్రయత్నిద్దాం. శ్రీ సాయినాథ పనమస్తు. శ్రీకృష్ణ గురుభ్యో నమః.